హలో ఫ్రెండ్స్, ఏ జీడిపప్పు కొబ్బరితో టమాటాతో పని లేకుండా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఎంతో సింపుల్గా మునక్కాయ మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ 5 స్పూన్స్ వేసుకొని 5 మినిట్స్ పాటు వేసుకొని మరిగించాక మునక్కాయ ముక్కలు కట్ చేసుకొని మునక్కాయ ముక్కలను వేసి ఒక 10 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మసాలా పేస్ట్ కోసం ఒక పెద్ద ఆనియన్ని, 10-15 వెల్లుల్లి రెబ్బల్ని, 3 పచ్చిమిర్చిని, అలాగే 5-6 మెంతులు ఓన్లీ ఫ్లేవర్ కోసమే తీసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ బౌల్లో కచ్చాపచ్చగా అనేది మసాలాని పట్టించు. ముందుగా ఆయిల్లో వేసుకొని మునక్కాయ ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో ఒకసారి చూద్దాం రండి. ఇలాగా మసాలా ముందు వేయించుకున్నాం కదండి, అప్పులో అనేది ఒక 5 మినిట్స్ వేయించుకున్నాం కదండి, అప్పులో అనేది ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోక మళ్ళీ మూత తీసి సాల్ట్ కొద్దిగా 1 స్పూన్ పసుపు అనేది వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. అలా కొద్దిగా మెత్తగా 80% ఉడికాక ముక్కలను అనేది ప్లేట్లో అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మునక్కాయ ముక్కలు బాగా ఆయిల్లో ఇలా వేయితేనే ఎంతో టేస్టీగా ఉంటాయి. బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని మిగిలిన ఆయిల్లో వేసి మనం వేయించుకుంటాం. ఇప్పుడు మరిగించుకున్న ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి ఓ 10-15 రెబ్బలు వేసుకొని మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలిపి ఈ మసాలా పేస్ట్ ఆయిల్ తేలినంత వరకు అలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా స్మెల్ పోయినంత వరకు, వాసన పోయినంత వరకు వేయించుకున్నాక ముందుగా వేయించుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు మసాలా పట్టినట్లు మునక్కాయ ముక్కలకి అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మునక్కాయ ముక్కల్లో ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను. మసాలా పేస్ట్లో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, సో ఇప్పుడు కొద్ది కారం యాడ్ చేసుకుంటున్నా. ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుకొని వేగాక కారం వేసాక పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకొని వేయించుకున్నాక ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. మసాలా బాగా వేయించున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మసాలా వాసన వస్తుంది. మునక్కాయ ముక్కలు మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఈ ఫ్లేవర్లో మనకు కావాలంటే కొద్ది గ్రేవీ ఉండేటట్లు దింపుకోవచ్చు, లేదంటే వాటర్ అంతా మగ్గనీక ముక్కలు బాగా ఉడికాక మగ్గనీక దించేయవచ్చు. ఇలా దగ్గరికి వచ్చాక ఆయిల్ కొద్దిగా తేలినంత వరకు ఉడికించుకోవాలి. ఈ లెవెల్లో ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు గ్రేవీ కావాలంటే ముందుగా కొద్దిగా 2 నిమిషాలు ముందుగా దించుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా మునక్కాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. Olga videos. Please subscribe my channel.